స్మైల్ డిజైనింగ్ అనేది సెలబ్రిటీస్ కోసం మాత్రమేనా? సెలబ్రిటీస్ మాత్రమే చేయించుకోవాలా? అందరూ చేయించుకోవచ్చా? అసలు స్మైల్ డిజైనింగ్ అసలు ఎవరు చేయించుకోవాలి? ఎందుకు చేయించుకోవాలి? చేయించుకోగలమా? ఏ మెటీరియల్స్ వాడతారు? దానికోసం ఈరోజు మన టాపిక్. హాయ్! ఐయామ్ డాక్టర్ యుగంధర్. ఎండీ ఆఫ్ నేషనల్ డెంటల్ కేర్. స్మైల్ డిజైనింగ్ అనేది రకరకాల మెటీరియల్స్ ద్వారా చేస్తారు. అది వినీర్స్ అవ్వచ్చు, అలైనర్స్ అవ్వచ్చు, క్రౌన్స్ అవ్వచ్చు. ఇట్లా రకరకాల కొన్నిసార్లు మనకు కంపోజిట్ సిమెంట్స్ ద్వారా అవ్వచ్చు. ఇది స్మైల్ డిజైనింగ్ ఎందుకు చేస్తారు? ఎగుడు దిగుడు పళ్ళుండి వాళ్ళకి టైం లేకుండా, లేదంటే పళ్ళకు మధ్యలో పుచ్చులు ఏర్పడి సిమెంట్స్ పెట్టి టీత్ అంతా డ్యామేజ్ అయిన వాటిని ప్రాపర్ స్మైల్ తీసుకురావడానికి, షేప్ తీసుకురావడానికి స్మైల్ డిజైనింగ్ అని చేస్తారు. ఆ స్మైల్ డిజైనింగ్ అనేది మెజారిటీ 90% టీత్ అన్నీ బాగున్నాయంటే ఈ బ్రేసెస్ ద్వారా గానీ, అలైనర్స్ ద్వారా గానీ వాటి ద్వారా వాటిని క్లియర్ చేస్తారు. బ్రేసెస్ ద్వారా, అలైనర్స్ ద్వారా కొన్ని కేసెస్ రిజెక్ట్ అవ్వబడతాయి. ఆ రిజెక్ట్ అయిన వాటిల్లో కొంతమందికి టూత్ డిస్కలరేషన్ ఉంటది. అది మేజర్‌గా మనకు స్మోకింగ్ స్టెయిన్స్ ఎక్కువ ఉండి, వాటిని ఎంతవరకు క్లీన్ చేసినా కూడా ఆ స్టెయిన్స్ అంతా అబ్జార్బ్ అయిపోయి టీత్ కలర్ మారలేని పక్షంలో, లేదా ఫ్లోరోసిస్ టీత్ ఉండి, ఆ ఫ్లోరోసిస్ టూత్ కంప్లీట్‌గా మీకు బ్రౌనిష్ అయిపోయింటాయి టూత్. అలా ఉన్న వాటిని కంపల్సరీ స్మైల్ డిజైనింగ్ చేయాల్సుంటది. స్మైల్ డిజైనింగ్‌లో అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే కౌన్సెలింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. పేషెంట్‌కి వాళ్ళకి ఏమొస్తుంది అవుట్‌పుట్, మనం ఎంతవరకు ఇవ్వగలుగుతున్నాం అవుట్‌పుట్, ఆ వచ్చే అవుట్‌పుట్ మీరు సాటిస్ఫైడా కాదా అనేది పేషెంట్‌తో ప్రాపర్‌గా మేము డెంటిస్ట్ డిస్కస్ చేసి, లేదా మీరు మీ డెంటిస్ట్‌ని అడిగి నాకు ఎంతవరకు వస్తుంది, ఎంత బెస్ట్ వస్తుంది, మీ ఎక్స్‌పెక్టేషన్స్ మీరు డెంటిస్ట్‌కి గాని మీరు షేర్ చేయగలిగితే, వాళ్ళు ఎంతవరకు మీకు చేయగలరో వాళ్ళు మీకు షేర్ చేస్తే, అది మీకు నచ్చితే ముందుకు వెళ్ళడం. పోతే స్మైల్ డిజైనింగ్ నొప్పి ఉంటుందా? నొప్పి అనేది కాన్సెప్ట్ అనేది ఉండదు. ఎందుకంటే 99.9% నౌఎడేస్ అందరూ డెంటిస్టులు చాలా అడ్వాన్స్ మెటీరియల్స్ వాడుతున్నారు. అడ్వాన్స్ టెక్నిక్ వాడటం వల్ల చాలా మినిమల్ ఉంటుంది. స్మైల్ డిజైనింగ్‌లో అడ్వాంటేజ్ ఏంటంటే చాలా తక్కువ టైంలో అయిపోతుంది. అంటే క్రౌన్స్ గాని, జిర్కోనియా క్రౌన్స్ గాని వాటి ద్వారా వెళ్ళినప్పుడు. అదే మీరు బ్రేసెస్, అలైనర్స్ ద్వారా అన్నప్పుడు టైం తీసుకుంటది. మీ డెంటిస్ట్‌తో మీకు ఇవన్నీ పాయింట్స్, మీకు ఏ కలర్ కావాలి, ఏ షేప్ కావాలి, ఏ సైజ్ కావాలి అని మాట్లాడినప్పుడు వాళ్ళు మీకు ప్రాపర్‌గా షేర్ చేస్తారు. ఇది మాత్రం చేయగలం, ఈ కలర్ అయితే బావుంటుంది, మీ స్కిన్ టోన్‌కి ఇది బావుంటది అని వాళ్ళు మీకు చెప్పి, మీకు ఒకవేళ మీకు నచ్చితే అప్పుడు మీరు ముందుకు వెళ్ళొచ్చు. ఓకే. థాంక్ యూ. ట్రస్ట్ యువర్ డెంటిస్ట్, రెస్పెక్ట్ యువర్ డెంటిస్ట్.